ఆంధ్రజ్యోతిలో ఇవాళ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త మీరు చూడండి మిత్రులారా. ఏమని? బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం. డిపాజిట్ పోగొట్టుకోనైనా బీఆర్ఎస్ను గెలిపించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. చాలా భయం జ్వరపడ్డట్టుంది రేవంత్ రెడ్డి గారికి, భయం జ్వరపడ్డట్టుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందంట. తెలంగాణ ప్రజలే కాదు, జూబ్లీహిల్స్ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నారు. మొత్తం చూస్తున్నారు. ఏమని చెప్తా ఉన్నారు? బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది. సో డిపాజిట్ కోల్పోనైనా సరే బీఆర్ఎస్ను గెలిపించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ మోదీ వైపు ఓవైపు, రాహుల్ రేవంత్ మరోవైపు. జూబ్లీహిల్స్లో సమస్యలకు కారణం బీఆర్ఎస్ఏ. మైనార్టీల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదు. జూబ్లీహిల్స్కు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారు? కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. బోరబండ చౌరస్తాకు పీజీఆర్ పేరు పెడతా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పీజీఆర్ పేరు మీరు పెట్టుడేంది? బోరబండలనే కాదు, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడితే ఆ యువకుడు మాట్లాడుతుంటే మీరు లాస్ట్ దాకా వినండి ఆయన మాటల్లో. పీజీఆర్ మాకు దేవుడు మైనార్టీలకి, అలాగే పీజీఆర్ తర్వాత మాగంటి గోపినాథ్ కూడా అంతే, ఆ స్థాయిలోనే మేము ఆరాధించినాము, ఆరాధిస్తాము కూడా. మీరు కొత్తగా ఇప్పుడు విగ్రహాలు పెట్టడం వల్ల కొత్తగా వాళ్ళకు వచ్చేది ఏం లేదు, వాళ్ళ గుండెల్లో ఉన్నాడు ఆల్రెడీ పీజీఆర్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది వాళ్ళ మాటల్లో. కానీ అక్కడ వెంగళరావు నగర్కి వెళ్ళేమో నేను విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటాడు. ఎందుకంటే అక్కడ సెటిలర్లు వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మాకు ఓటు వేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళని ఓట్లను మభ్యపెట్టడం కోసము అక్కడికి వెళ్ళి అక్కడ ఎన్టీ రామారావు విగ్రహం పెడతా నేను అని చెప్పేసి అక్కడ అంటాడు. ఇక్కడికి వచ్చేమో పీజీఆర్ విగ్రహం పెడతా అంటాడు. నాకు తెలిసి ఈయన ఇప్పుడు ఎన్ని ర్యాలీలు చేస్తాడో ఆ ప్రతి ఒక్క దాంట్లో ఇట్లాంటిది ఒకటి ఇచ్చుకుంటూ పోతాడు హామీలు. అయితే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ క్లియర్గా బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం అన్నారు కదా. నేను ఇంకొక వార్త చూపిస్తా. ఇక్కడ ఈ వార్త చూసిరా? షబ్బీర్ ఏమంటా ఉన్నాడంటే ఎంఐఎం బీహార్లో బీజేపీకి బీ టీం లెక్క పనిచేస్తుంది అని చెప్పేసి షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డి గారి అత్యంత సన్నిహితుడు, ఒక మైనార్టీ లీడరు షబ్బీర్ అలీ గారు ఏమంటా ఉన్నారు? ఎంఐఎం అనేది బీజేపీకి బీ టీం లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నది. బీహార్లో బీజేపీకి అది ఒక దాని గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నది. ఎంఐఎం మీద సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ. బీహార్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎంఐఎం బీ టీం లాగా పనిచేస్తున్నట్టు ఆరోపించిన షబ్బీర్ అలీ. బీహార్ ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట ఉండే ప్రాంతాల్లో పోటీ చేసి సెక్యులర్ ఓట్లు చీల్చి బీజేపీకి సహాయం చేస్తున్నది. ఈసారి ఎంఐఎం పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి షబ్బీర్ అలీ విరుచుకుపడ్డాడు. మరి అదే ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకున్నది ఎవరు? తెలంగాణ జూబ్లీహిల్స్లో. అక్కడ బీజేపీ బీ టీం అయిన ఎంఐఎం ఇక్కడికి వచ్చినాక కాంగ్రెస్కి బీ టీం ఎట్లా అవుతా ఉన్నది, ఏ రకంగా అవుతా ఉన్నది? ఇది మైనార్టీ సోదరులు గమనించాలా, ఇది మైనార్టీ సోదరులు గమనించాలి. పత్రికల్లో ఇంత పెద్ద పెద్దగా రాస్తారు, ఇవన్నీ బోకర్ పత్రికలు. ఇదంతా ఎట్లా అంటే మ్యానిపులేట్ చేయడం కోసం రాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం గమనించాలి వాస్తవం ఏది, అవాస్తవం ఏది, తప్పుడు ప్రచారం ఏ రకంగా చేస్తూ ఉన్నారని. ఇక్కడ ఇంత పెద్దగా పెట్టారు కదా, మరి ఈ పక్కనే రాయాలి కదా షబ్బీర్ అలీ ఏమన్నాడు, షబ్బీర్ అలీ ఏమన్నాడో కూడా రాయాలి కదా. బీహార్లోనేమో అది ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్, ఇలా జూబ్లీహిల్స్లో సపోర్ట్ చేస్తున్న ఎంఐఎం బీహార్లోనేమో బీజేపీ కోసం పనిచేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. అదే కాంగ్రెస్ తోటి ఇక్కడ ఎంఐఎం పొత్తు పెట్టుకొని పనిచేస్తుంటుంది. ఎంఐఎం పొత్తు పెట్టుకొని వాళ్ళ అభ్యర్థినే వ్యతిరేకంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎంత డబల్ డ్రామా ఇది! ఈ డ్రామా కాంగ్రెస్ వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి సాధ్యం. మీకు అర్థమై ఉంటుంది ఏ రకంగా డ్రామా చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకొకటి, మనం ఈ 2 సంవత్సరాలు తీసుకుందాం. మోడీని ఈయన పొగిడినంత ఎవరన్నా పొగిడిరా ఈ రాష్ట్రంలో? మోడీ బడే బాయ్, నేను చోటే బాయ్ అంటాడు. నేను బరాబర్ మోడీని పోయి కలిసి వస్తా అంటాడు. మోడీతో నేను పని చేయించుకుంటా అంటాడు. పోనీ ఏమైనా తెచ్చిండా? రూపాయి తీసుకురాలి, రూపాయి తీసుకురాలే కేంద్రంకి వెళ్ళి అదనంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి. బీజేపీతో సఖ్యతగా ఉన్నది రేవంత్ రెడ్డి గారు. బీజేపీకి మోడీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి అదానికి భూములు కట్టబెట్టింది రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొని దగ్గర పెట్టుకున్నది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇజ్జతంతా పోయేసరికి మళ్ళా ఆ చెక్కును తీసుకుపోయి అదానికి ఇచ్చేసి బయటకు వచ్చి ఆవేశంగా ఆగ్రహంగా తన ఆక్రోశాన్ని మొత్తం వెళ్ళగక్కింది రేవంత్ రెడ్డి గారు. 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు దావోస్ పోయి సంతకం చేసుకొని వచ్చింది. అదానితోని అలాయిల్ బాలాయిల్ చేసుకొని ఫోటోలు దిగి పెట్టింది రేవంత్ రెడ్డి గారు.
బీజేపీ కోసం ఎవరు పనిచేస్తున్నారో అర్థమైతలేదా? ఒక బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి కొన్ని వందల కోట్ల విలువైనటువంటి అసైన్డ్ భూములను అప్పనంగా కట్టబెట్టింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎన్నడన్నా బండి సంజయ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక ఫైట్ చేసి రోడ్ల మీకు వచ్చి ఆందోళన చేయంగా చూసిరా ఈ 2 నెలల్లో? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈగ కూడా వాళ్ళనిస్తలేరు. ఎందుకు వాళ్ళనిస్తలేరు? వాళ్ళకి కావాల్సిన ఈయన చేసి పెడతా ఉన్నాడు, ఈయనకు కావాల్సిన వాళ్ళు చేసి పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈయన గురువు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బీజేపీతోని ములాఖత్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కాదని ఈయన బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి ఉంటుందా? మోడీని వ్యతిరేకించే పరిస్థితి ఉంటుందా? రేపు ఉన్న పలంగా ఆయన ఇళ్ళకెళ్ళి తీసేస్తే, ఉన్న పలంగా ముఖ్యమంత్రి పదవి నుంచి దింపితే ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగే ఛాన్స్ ఉందా? ఏమాత్రమన్నా ఉంటాడా? అసలు 100కు 200% ఉండడు. మీరు రాసి పెట్టుకోండి. ముఖ్యమంత్రి నిజంగా కట్టర్ కాంగ్రెస్ నాయకుడు అయితే నువ్వు, నీ ఒంట్లో పారేది పచ్చ రక్తం కాదు, ఓన్లీ కాంగ్రెస్ రక్తమే అయితే మీరు రేపు ముఖ్యమంత్రి పదవి దింపేసిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉంటారా అండి? ఒక సాధారణ ఎమ్మెల్యే లెక్క ఉంటారా? ఛాన్సే లేదు. ఏ కోశాన కూడా ఛాన్స్ లేదు. ఏదో అట్లా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సోనియా గాంధీని దేవత అంటాడు, తల్లి అంటాడు, ఇంకేమో అంటాడు. అది దింపేస్తే మాత్రం ఖతమే, ఇక మంత్రం దయ్యం అయిపోతుంది. ఇది వ్యవహారం.